19 సీజన్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తెలుగు త్వరలో 90వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. అక్కినేని నాగార్జున హోస్ట్గా అతి త్వరలో సీజన్ 9 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. హోస్ట్గా పలువురు హీరోల పేర్లు వినిపించగా తనే మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ రణరంగంలా ఉంటుందని, గెలవాలంటే యుద్ధం చేయాల్సిందేనని ప్రోమోలో హింట్ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు 80 సీజన్కు రేటింగ్ పరంగా మంచి మార్కులు పడలేదు. ఈ నేపథ్యంలో షోను పూర్తిగా మార్చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక, నామినేషన్స్ విధానం, ఎలిమినేషన్, ఓటింగ్ ఇలా అన్నింటిలోనూ ప్రక్షాళన మొదలుపెట్టినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ ఎంపికను పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చెయ్యాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి సీజన్లోనూ సెప్టెంబర్ తొలివారంలో బిగ్ బాస్ షో గ్రాండ్గా లాంచ్ అయ్యేది. అయితే ఈసారి కాస్త ముందుగానే సీజన్ ప్రారంభమయ్యే అవకాశముందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కంటెస్టెంట్స్ గాను పలువురి పేర్లు తెర మీదకొస్తున్నాయి. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో పాటు సింగర్స్, కొరియోగ్రాఫర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తదితర కేటగిరీల నుంచి కంటెస్టెంట్స్ను ఎంపిక చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్స్గా వెళ్లేది వీళ్లేనంటూ పలువురి పేర్లు తెర మీదకొస్తున్నాయి. తేజస్విని గౌడ్, కల్పికా గణేష్, కావ్యశ్రీ, నవ్యస్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ్, జ్యోతిరాయ్, సాయి కిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, బంచిక్ బబ్లు, ఇమాన్యుయల్, దేబ్జనీ మోదక్, రీతు చౌదరి, అలేఖ్యా పికెల్స్, రమ్య మోక్షలు హౌస్లో అడుగుపెడతారని అంటున్నారు. కంటెస్టెంట్స్గా కామన్ మెన్ ఈసారి బిగ్ బాస్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. హౌస్లోకి కామన్ మెన్స్ను కంటెస్టెంట్స్గా తీసుకునేందుకు ఆడిషన్స్ మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ ప్రోమో ద్వారా నాగార్జున ప్రకటించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీలకే కాదు, మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. బిగ్ బాస్ 9లో పార్టిసిపేట్ చేయాలంటే www.bb9.jayostar.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ చెబుతూ వీడియో అప్లోడ్ చేయొచ్చని చెప్పింది. ఈ పిలుపుకు సామాన్యుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాలని ఎంతోమంది ప్రేక్షకులు కలగంటారు. అలాంటిది ఏకంగా కంటెస్టెంట్గా అడుగుపెట్టే ఛాన్స్ వస్తే వదులుకుంటారా? అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కామన్ మెన్ ప్రోగ్రాంకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్స్లో నుంచి దాదాపు 200 మందిని వారి వీడియోలు, వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వారిలో 100 మందికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి, వారిలో 40 మందిని ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తారు. ఈ 40 మందికి నేరుగా ఇంటర్వ్యూ చేసి వారిలో 15 మందిని సెలెక్ట్ చేసి పబ్లిక్ ఓటింగ్ ద్వారా 3 కామన్ మెన్లకు కంటెస్టెంట్స్గా అవకాశం కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. అప్లికేషన్స్కు ఇంకా సమయం ఉండటంతో ఎంతమంది సామాన్యులు దరఖాస్తు చేసుకుంటారో చూడాలి.